నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే రోజు 2 భారీ బహిరంగ సభలు. ఒకటేమో పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపైన మాట్లాడారు. మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ రోడ్ షోలు. ఇదే రోడ్ షోలో మనం చూసాం అంబులెన్స్ కూడా చిక్కుకుపోయి వైసీపీ కార్యకర్తలు దారి ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు ఈ 2 సభల్ని కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి, అదే విధంగా ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ గారు తమ్మిరెడ్డి శివశంకర్ రావు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ నిన్న మనం చూసాం ఒకే రోజు 2 భారీ బహిరంగ సభలు. అటు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులందరికీ కూడా 100 రోజుల్లోనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ఆ 100 రోజులు కూడా ఎందుకు పడతాయో అని ఆయన సభలోనే చెప్పడం జరిగింది సార్. మరో పక్క చూసుకున్నట్లయితే పోలీసులు ఆంక్షలు విధించిన, రూల్స్ పెట్టిన వాటినన్నిటిని కూడా వైలేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి భారీ రోడ్ షో, అసలు కాన్వాయ్ లో 10 వాహనాలకు మించి ఉండకూడదు అన్నా సరే ఆయన వాహనాలను ఎక్కువ తీసుకురావడం, ఇంకా అదే రోడ్ షోలో మనం చూసాం అంబులెన్స్ కి దారి ఇవ్వకపోవడం. ఈ 2 సభల్ని కూడా ఏ విధంగా చూడాలంటారు? ఈ 2 సభలకి కంపారిజన్ లేదమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద వెళ్ళారు. అక్కడ మత్స్యకారులు పడుతున్న బాధల్ని, అలాగే అక్కడ ఒక ప్రాజెక్ట్ కడుతున్న దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్తే అది పరిశీలించడానికి కోసం, వాళ్ళతో మత్స్యకారులతో చర్చించడానికి కోసం, ప్రజా సమస్యని ఒక ఇతివృత్తంగా ఆయన అక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. తదనుగుణంగా 100 రోజులు నాకు టైం ఇవ్వండి, 100 రోజుల్లో నేను ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది ప్రజలకి. అలాగే ఇంకో మాట మాట్లాడారు ఆయన, నేను సమస్యని పరిష్కరించలేకపోతే రాజకీయాలను వదిలేస్తాను కానీ మాట తప్పను. అది ఒక నాయకుడు తాలూకా పరిణితి, ఇంటిగ్రిటీ, హానెస్టీ ఇవన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అది. ఇక రెండవది, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్, ఈ రెండింటికి కంపారిజనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అహంకార యాత్ర. పోలీసులు కంట్రోలింగ్ మెకానిజం అంతా కూడా పోలీసులు చూసుకునే పర్మిషన్లు ఇస్తారు. దాన్ని బ్రేక్ చేస్తూ ఆయన ఇష్టారాజ్యంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చట్టం మీద కానీ రూల్ ఆఫ్ లా మీద కానీ ఆయనకి ఏ రోజు గౌరవం లేదు. ఆయన పరిపాలనలో అలాగే చేశాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. సో ఒకసారి మారమంటే ఆయన మారడం. అందుకని అసలు అంబులెన్స్కి త్రోవ ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఆ నిర్వాహకులకి ఎవరికి లేకపోవడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతటి వారైనా అంబులెన్స్ కి ఫస్ట్. గతంలో పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ లో వెళ్తున్నప్పుడు, వారాహి కాన్వాయ్ లో వెళ్తున్నప్పుడు కూడా జన సైనికులు, జనసేన నాయకులు ఎవరు కూడా అంబులెన్స్ కి దారి ఇచ్చినా కూడా ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేశారు సార్. కానీ నిన్న జరిగినటువంటి సభలో అంబులెన్స్ కి దారి ఇవ్వకపోవడం ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, వాళ్ళ వైపు వచ్చేసరికి ఒకలాగా, ఎదుటి వైపు వచ్చేసరికి ఇంకొకలాగా వాళ్ళు ప్రతిదీ అలాగే చేస్తారమ్మా. ఆ పార్టీకి ఉన్న సంస్కృతి, ఆ పార్టీకి ఉన్న లక్షణం అది. ఇప్పుడు ఎవరికి ఉండవలసిన లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. ఒకసారి పొమ్మంటే పోవు అవి. వాళ్ళు ఏంటంటే ఎదుటివాడు ఏదైనా చేయకపోయినా సరే చేసినట్టు ఫేక్ సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తూ తద్వారా లబ్ధి పొందుతారు. ఇప్పుడు స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంబులెన్స్లకి దారి ఇవ్వడంలో కానీ, తను కారులో వెళ్తుంటప్పుడు ఎవరైనా లేడీస్ కానీ తన కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించినా కానీ ఆపి మాట్లాడడం, ఇవన్నీ ఆయన మొదటి నుంచి అలవాటు. ఈరోజు అధికారంలో ఉండొచ్చుగాక, కానీ ఆయన మొదటి నుంచి ఆయనకి అలవాటు. అది ఒక పరిణితి చెందిన మానవ లక్షణం అది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఏంటంటే నియంత్రణతో లక్షణం, ప్రజాస్వామ్య క్యారెక్టర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ మనకు కనిపించదు. కాబట్టి నిన్న ఏదైతే యాత్ర ఉందో అసలు దేనికి కారణం ఏంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరికి చూపిస్తాడు ఆయన మెడికల్ కాలేజ్? కనబడదా ఎవరికి? సో ఈయన చూపిస్తే గానీ అదేమైనా మాయాజాలమా?
ఒకసారి మీద నుంచి తెరిచి చూపిస్తాడు ఆ మెడికల్ కాలేజ్. అంటే ఇదంతా ఏంటి అని అంటే పని లేకపోతే, ఇప్పుడు ఆయన పని లేదు అని ఖాళీగా కూర్చోకుండా ప్రజల్లో ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక అబాండాలు వేస్తూ తిరగాలి, తిరిగితే గానీ నా పార్టీ బలోపేతం కాదని ఆ రకమైనటువంటి ఆలోచనతో నిన్న పెట్టిన సభ అది ఆ యాత్ర నర్సీపట్నం యాత్ర అన్నది. అంతేగాని అది ఏంటంటే తిన్నది అరగక కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేస్తుంటారు. అలా చేసే కార్యక్రమమే తప్ప అది ప్రజాహిత కార్యక్రమం అయితే కాదు. సార్, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు కల్తీ మద్యం వ్యవహారం పైన కానివ్వండి, మహిళల అఘాయిత్యాల పైన కానివ్వండి, మేము మా ప్రభుత్వ హయాంలో ఆయన పేటరేగిపోయేవారు, మమ్మల్ని క్వశ్చన్ చేసేవారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మారిపోయాడు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మారిపోయారా? నిజంగానే కూటమిలో అవకతవకలు జరుగుతున్నా ఆయన ప్రశ్నించడం లేదా? ఆయన గొంతెత్తట్లేదా? ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మారిపోయారా లేదా అంటే మరి అలా ఏ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నారో పవన్ కళ్యాణ్ గారిని. లేదు అంటే వాళ్ళంతా కూడా ఎవరో నేత్ర వైద్య నిపుణుల్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళకి ఏదైనా పవర్ దృష్టి లోపం ఏమైనా వచ్చిందేమో నాకైతే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మారలేదు. ఆయన పదవుల కోసం రాజకీయాల్లోకి రాలా. సమాజం కోసం, సమాజ పరివర్తన కోసం ప్రజలు జవాబుదారీగా ఉండాలి, ప్రజలు మోగజీవులైపోతున్నారు అని చెప్పే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. కూటమిని కూడా ఏర్పాటు చేయడంలో ఆయన కీలక భాగస్వామి ఎందుకు అయ్యారు అంటే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రానికి బలమైన నాయకత్వం ఉండాలి. అనుభవజ్ఞుడైనటువంటి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది ఉంటే తప్ప ఇతను నాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడం కష్టం అనే ఉద్దేశంతో 2 అడుగులు 4 అడుగులు కిందకి దిగి పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేశారు. అది వాళ్ళకి అర్థం కాదు. రెండవది, వాళ్ళకి 2 రకాల జబ్బులు ఉన్నాయి. వాళ్ళకి వినబడదు, కనబడదు. వైసీపీ నాయకులకి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది కనబడదు, వీళ్ళు మాట్లాడుతుంది వినబడదు. కాబట్టి వాళ్ళు ఏది తోస్తే అది మాట్లాడుతుంటారు. దానికి మనం కానీ పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో కూడా కనబడట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సార్. అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన హైదరాబాద్ కే పరిమితం అయ్యారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు తన పరిపాలన చెయ్యట్లేదు, హైదరాబాద్ కే పరిమితం అయ్యారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? మీరే అన్నారు విమర్శ అని. ఏదో ఒకటి మాట్లాడడమే వాళ్ళ పని. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండటం లేదు, ఇప్పుడు పిఠాపురంలో ఉండటం లేదు అంటే నువ్వు పులివెంట్లో ఉన్నావా? ఎప్పుడైనా ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేప్పుడు పులివెంట్లో వెళ్ళావా? ఉన్నావా అక్కడ? అంటే ఇలా చెబితే చాలా ఉంటుంది అనమాట. ఏదో ఒక మాట అంటే స్వామి సుఖబోధానంద ఒక మాట అనుకుంటారు, లోగోంకి కామ్ హీ కుచ్ కెహనా హై, ఉన్కే పీచే మత్ పడో, అప్నా కామ్ కర్తే జావో అని. అంటే లోకుల పని ఏదో ఒకటి వాగడమే. ఆ రకంగా తయారయ్యారు వైసీపీ నాయకులు. అంతే తప్ప అందులో వాస్తవం లేదు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మాకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది? అంటే రోజు వచ్చి అటెండెన్స్ వేయాలా? ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఇవన్నీ అవాకులు చెవాకులు అంతా ఏంటంటే వాళ్ళ పనితనం మీద మెప్పు పొందుదామని ఉండదమ్మా నాయకులకి. ఎదుటివాడి మీద బురద జల్లి దాని ద్వారా నేను ఎదగాలని కోరుకునే లక్షణము గ్రామ నాయకుడి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఒకే లక్షణాలు ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అందువల్ల అవాకులు చవాకులు మాట్లాడుతారు. కూటమి పైన అంటే ఎస్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అలియన్స్ ప్రకటించారో, అలియన్స్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఏదో ఒకలాగా కుల రాజకీయాలు కానివ్వండి, మత రాజకీయాలు కానివ్వండి ఇన్వాల్వ్ చేసి కూటమి మధ్య చిచ్చు పెడదామని ట్రై చేస్తూ ఉన్నారు. మరి దాన్ని కూటమి ఏ విధంగా ఎదుర్కోబోతుంది? మీ జన సైనికులు, మీ జనసేన ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఒకటమ్మా, ఇప్పుడు ఎన్నికల ముందే అలయన్స్ అప్పుడే మేము ఎదుర్కొన్నాం. వీళ్ళు వేసే విద్యలన్నిటికీ టమారా విద్యలన్నిటికీ కూడా మేము ఎదుర్కొన్నాం. ప్రజలు కూడా ఆదరించారు కూటమిని. కూటమిలో ఏవైనా పొరపాట్లు జరిగితే అది మేము చర్చించుకుంటాం, మేము సరిదిద్దుకుంటాం. కూటమి మాత్రం లక్ష్యం ఏంటంటే ఇంకో 10-15 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉండాలి.
ఓకే సార్. ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు విజన్ తో పెట్టుబడులు మళ్ళీ మల్లుతున్నారు. ఉమ్, ప్రతి ఒక్కడు కూడా మేము పెడతాము అని అంటున్నారమ్మా. ఇంతవరకు పారిపోయారు ఇక్కడి నుంచి. ఉమ్, ఇప్పుడు నమ్మకం కలిగింది. ఈయన హయాంలో లాండ్ ఆర్డర్ బాగుంటది, ఇండస్ట్రియల్ పాలసీస్ మంచివి అనౌన్స్ చేశారు, అలాగే ఎన్విరాన్మెంట్ బాగా క్రియేట్ చేశారు. చాలా ఈయన ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉంది. అలాగే ప్రపంచం నలుమూల నుంచి ఉన్నటువంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతాను అంటున్నారు. ఓకే సార్. ఇప్పుడు అది చెడగొట్టడానికి ఇతను వేస్తున్న ఎత్తుగడలు ఇవన్నీ కూడా. అంటే ఎవరు పెట్టుబడులు రాకూడదు, ఉమ్, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు రాకూడదు, ఇక్కడ ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వకూడదు, నేనొక్కడనే బాగుపడాలి, నేనొక్కడనే సంపాదించాలి డబ్బులు, నేనే అధికారంలో ఉండాలి, ఇంకెవరు అధికారం. ఇదంతా ఒక నియంతృత్వ, ఒక నార్త్ కొరియా అధ్యక్షుడు ఉంటాడు అనమాట. ఆ టైప్ క్యారెక్టర్, సైకలాజికల్ ఫీలింగ్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేము. దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి వాళ్ళు. మరి మొత్తానికి వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమి ఐక్యతతో మరో 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఇప్పటికీ దారిని పెట్టిందని, దాన్ని అభివృద్ధి సంక్షేమ పథకం వైపు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లడమే కూటమి లక్ష్యం అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.